హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మనోజ్ తన కోసం వెతుకుతున్నాడు అని తెలుసుకున్న కల్పన అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కల్పన బాలు క్యాబ్ లో సేమ్ అదే ఏజెన్సీకి వస్తుంది. అలా కల్పన తను నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీకి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంది. అలా లోపలికి వెళ్ళి వాళ్ళతో, ఎక్స్క్యూజ్ మీ, నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు టికెట్స్ బుక్ చేయాలి అని అంటుంది. అప్పుడు అక్కడున్న ఏజెంట్ కల్పనని చూసి, ఈవిడిని ఎక్కడో చూసానే అని ఆలోచించి, ఇందాక ఒక సార్ మేడం వచ్చి అడిగింది ఈవిడ గురించే కదా అని అనుకొని, మేడం మీ పేరు కల్పన కదా అని అంటుంది. అప్పుడు కల్పన, అవును, నా పేరు మీకెలా తెలుసు అని అంటుంది. అప్పుడు ఆ ఏజెంట్, అంటే మేడం ఇందాకే ఒక సార్ మేడం వచ్చి మీ గురించి అడిగి వెళ్లారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పారు అని అంటుంది. అప్పుడు కల్పన, నా గురించి డీటెయిల్స్ అడగడానికి వచ్చారా అని కంగారు పడుతూ, ఎవరు వాళ్ళు అని అంటుంది. అప్పుడు ఆ ఏజెంట్, 1 మినిట్ మేడం, చెక్ చేసి చెప్తాను అని చెక్ చేసి, అతని పేరు మనోజ్ అని అంటుంది. అప్పుడు కల్పన చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే నేను మోసం చేసిన ఆ మనోజే నా కోసం వచ్చి నా డీటెయిల్స్ ని కనుక్కొని వెళ్ళి ఉంటాడా? నేను తన దగ్గర కొట్టేసిన డబ్బు కోసమే మళ్ళీ ఆ మనోజ్ నా కోసం మళ్ళీ వెతుకుతున్నాడా అని కంగారు పడిపోతూ ఉంటుంది. నా గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అతనికి అని అంటుంది. అప్పుడు ఆ ఏజెంట్, మీరు ప్రస్తుతం కెనడాలో ఉండి ఉంటారు అని వాళ్ళనుకొని కెనడాలో మీ రెసిడెన్షియల్ అడ్రస్ అడిగారు మేడం అని అంటుంది. అప్పుడు కల్పన, మీరేమన్నారు అని అంటుంది. అప్పుడు ఆ ఏజెంట్, మేము మీ మొబైల్ కి సెండ్ చేస్తామండి అని చెప్పాం మేడం అని అంటుంది. కల్పన పెట్టుకున్న లాంటి మిజోరీ స్టైలిష్ బిగ్ స్క్వేర్ మెటల్ హూప్ ఇయర్ రింగ్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు కల్పన, వితౌట్ మై కన్సర్న్ మీరు నా డీటెయిల్స్ అన్ని ఎవరికో ఎందుకు ఇస్తారండి అని అంటుంది. అప్పుడు ఆ ఏజెంట్, అది కాదు మేడం, వాళ్ళు మీరు వాళ్ళకి బాగా కావాల్సిన వాళ్ళు అని చెప్పారు అని అంటుంది. అప్పుడు కల్పన, బాగా కావాల్సిన వాళ్ళు అని చెప్పేస్తే నా డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తారా? మీరు నా డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకండి. మీరు నా డీటెయిల్స్ ఎవరికైనా ఇచ్చారు అని తెలిస్తే మాత్రం నేను మీ ఏజెన్సీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటుంది. అప్పుడు ఆ ఏజెంట్, సారీ మేడం, ఇంకా మేము మీ డీటెయిల్స్ ని ఎవ్వరికీ ఇవ్వము అని అంటుంది. అప్పుడు కల్పన, ఇప్పటికైతే ఈ ఏజెన్సీ వాళ్ళని మేనేజ్ చేశాను, కానీ వెంటనే నేను ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోవాలి. నేను ఈ ఊర్లోనే ఉన్నాను అని తెలిస్తే ఆ మనోజ్ నన్ను అతి వీలైనంత తొందరలోనే పట్టుకొని నేను తన దగ్గర కొట్టేసిన డబ్బుల్ని నా దగ్గర నుంచి రికవరీ చేయాలని అనుకుంటాడు. పైగా ఆ మనోజ్ నా మీద పోలీస్ కేసుని ఫైల్ చేసే ఉండి ఉంటాడు. వెంటనే నేను ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోవాలి అని చాలా హడావిడిగా బయటికి వచ్చి కారులో కూర్చొని, డ్రైవర్ త్వరగా పోని అని చాలా హడావిడి పడుతూ కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు బాలు, ఇదేంటి మేడం వెళ్ళేటప్పుడు చాలా కూల్ గానే వెళ్లారు కదా, వచ్చేటప్పుడేంటి ఇంత కంగారు పడుతున్నారు, ఇంత హడావిడి పడిపోతున్నారు, ఏమై ఉండి ఉంటుందబ్బా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు కల్పన, డ్రైవర్ ఎంతసేపు, త్వరగా పోనివ్వు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు బాలు, అలాగే మేడం అని కార్ ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కల్పన చాలా కంగారు పడడం చూసి, ఏమైంది మేడం, ఎందుకలా టెన్షన్ పడుతున్నారు అని అంటాడు. అప్పుడు కల్పన, అవన్నీ నేను నీకు చెప్పాల్సినంత అవసరం లేదు, డ్రైవర్వి డ్రైవర్ గా ఉండు అని అంటుంది. అప్పుడు బాలు, నాకెందుకులే అని అనుకుంటాడు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.